హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దగ్గర లాంగ్ వీడియో పెట్టి 3 వీక్స్ పైన అయిపోయింది. అయితే అసలు వీలు పడలేదన్నమాట. అనుకోకుండా కొన్ని ఫంక్షన్స్ జరగడం మూలాన వీడియోస్ పెట్టడం అయితే అసలు కుదరలేదు. చాలా రోజుల వరకు షార్ట్ వీడియోస్ కూడా అసలు పోస్ట్ చేయలేదు. ఇది వచ్చేసి ఆగస్ట్లో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో అలా షూట్ చేసింది ఈ వీడియో అయితేను. అప్పటి వీడియోనైతే ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. అయితే ముందుగా వినాయక చవితి వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. అప్పటికి ఇప్పటికీ ఒక్క వీడియోనే ఉండిపోయిందనమాట. ఈ 1 మంత్లో నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు. అయితే మేము విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇది. ఈ ఒక్క వీడియోని పోస్ట్ చేసి తర్వాత వినాయక చవితి వీడియోని పోస్ట్ చేద్దామని ముందుగా అయితే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఆ రోజు ఏంటంటే బావగారి వాళ్ళ పాపకి ఓణీల ఫంక్షన్ ఉండింది. నెక్స్ట్ డే 9th అలా ఉండిందనమాట ఆగస్ట్లో. ఆ రోజు ముందు రోజు వచ్చేసి 8th మేమైతే విజయవాడ వెళ్దామని చెప్పి ఇలా బయలుదేరిపోయాము. అయితే ముందుగా ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టుకున్నాను. ఆ రోజు అయితే అనుకోలేదు నేను ఇంకా చాలా టైం పడుతుంది ఇంకా వీడియోస్ పెట్టడానికి అన్నట్టుగా అని. ఎప్పుడో షూట్ చేసిన వీడియోని అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ మార్నింగే లేచి ముగ్గు కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ రోజు ఇంకా ఫుడ్ ఏమీ ప్రిపేర్ చేయలేదు. మార్నింగ్ అలా కొంచెం గారెలు అయితే వేసుకున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ కోసము. ఆఫ్టర్నూన్ 12కి అలా స్టార్ట్ అయిపోయాము. అప్పటికే హైదరాబాద్లో ఆ టైంలో ఫుల్గా వర్షాలు అయితే ఉన్నాయి. విజయవాడలో కూడా వర్షాలు బాగా ఉన్నాయని చెప్పి అంటేను కొంచెం ఎర్లీగానే బయలుదేరదామని చెప్పి ఆఫీస్కి వెళ్ళి సైన్ పెట్టేసి వచ్చారనమాట. వచ్చిన తర్వాత 12కి అలా లంచ్ కూడా ఏమీ చేయలేదు. కొంచెం గారెల పిండి అలా కొంచెం మిగిలి ఉంటే వాటినే ఇంకా గారెలు అయితే వేసేసాను అనమాట. అవి బాక్స్లో పెట్టేశాను. మధ్యలో ఎక్కడైనా ఆగినప్పుడు అలా తినచ్చని బాక్స్లో పెట్టేసుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. ముందు రోజే అలా లగేజ్ ప్యాక్ చేసుకొని ఉన్నామన్నమాట. ఆ రోజు సెకండ్ ఫ్రైడే. ఆ రోజునే మేము ఊరికైతే వెళ్దామని ఇలా ఇంకా ఆ రోజు ఏం పెట్టలేదు. కొబ్బరికాయ అలా ఏం చేయలేదన్నమాట. వచ్చేసరికే పాడైపోతుందేమో అన్నట్టుగా ఇలా చిన్న బెల్లం ముక్క అయితే నైవేద్యంగా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం చేయడం అయితే నాకు వీలు పడలేదు ఈ ఇయర్. అలా అది పోస్ట్పోన్ అవుతూ వచ్చి మొత్తానికి అదైతే అవ్వలేదన్నమాట. ఇలా అవుటర్ అయితే ఎక్కేసాము కొంత టైం తర్వాత. అప్పటికే బాగా మబ్బులు కమ్మేసి ఉంది. అలా స్టార్ట్ అయిన తర్వాత కొంత టైం ఒక 1/2 అవర్ దాకా అలా వర్షం అయితే పడింది. అవుటర్ ఎక్కిన తర్వాత ఒక 10 మినిట్స్కి అలా వర్షం అయితే ఆగిపోయింది. ఆ 2-3 రోజుల నుంచి విజయవాడ హైదరాబాద్ మొత్తం వానలు అయితే పడుతూనే ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ అయితే అలా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. ఆ రోజే రాఖీ పౌర్ణమి కూడా ఉంది. బావగారు వాళ్ళ పాపకి ఓణీలు అదంతా ఇచ్చేసిన తర్వాత ఇలా సిద్ధుకైతే రాఖీ అయితే కట్టేస్తూ ఉన్నారు. మనం ఏమీ చెప్పే పని లేదు వాళ్ళకి. లాస్ట్ ఇయర్ ఒకసారి చూయించాము ఇలా చేయాలి, ఇలా రాఖీ కట్టాలని చూయించాము. అలా చూయించిన తర్వాత ఈ ఇయర్ అయితే మాతో పని లేకుండా వాళ్ళిద్దరే అలా దీపము అవన్నీ స్వీట్ బాక్స్ అవన్నీ తెచ్చుకొని అక్షింతలు అవన్నీ పెట్టుకున్నారనమాట. రాఖీలు అవన్నీ వాళ్ళు సపరేట్గా ఎవరి రాఖీ వాళ్ళు కొనుక్కున్నారు. అవి కొనుక్కొని ఒక ప్లేట్లో అలా పెట్టేసుకొని సిద్ధుకైతే అలా రాఖీ అయితే కట్టేశారనమాట. కొంచెం చిన్నగా ఉన్నప్పుడైతే కొట్టుకునే వాళ్ళిద్దరు. నేను ముందు కడతానంటే నేను ముందు కడతాను అని చెప్పి అలా కొట్టుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఎవరికి వాళ్ళే అలా కాంప్రమైజ్ అవుతున్నారు. ఎవరు కట్టినా ఓకే అన్నట్టుగా ఎవరో ఒకళ్ళు ముందు కట్టేస్తూ ఉంటారనమాట వాడికి. ఆ రోజు ఇంకొకటి ఏంటంటే మావయ్య గారి వాళ్ళ పెళ్లి రోజు కూడాను ఇంకా 3 ఒకసారికే అలా అనుకోకుండా జరిగిపోయాయి. చెల్లి వాళ్ళ పాప షాన్విక కూడా ముందుగానే సిద్ధుకి హైదరాబాద్కి అయితే రాఖీ కొరియర్ చేసింది. అది అంటే మేము అనుకోకుండా విజయవాడ వచ్చామన్నమాట రాఖీకి. అందుకని ముందుగానే తను రాఖీ అయితే కొరియర్ చేసింది. ఎలాగో వస్తున్నాం కదా అని చెప్పి రాఖీని అయితే మేము విజయవాడకి అయితే తీసుకొని వచ్చాము. ఆ రోజు చెల్లి వాళ్ళు కూడా వచ్చి సిద్ధుకి అలా రాఖీ కట్టేసి వెళ్ళారనమాట. అలా ఇంకా వేద శ్రిత ఇద్దరు అయితే వాడికి రాఖీ అయితే కట్టేశారు.
నాకైతే వీడియో ఇలా వాయిస్ చెప్పేటప్పుడైతే అనిపించింది, బాగా బోర్ కొడుతుందేమో అందరికీ. ఎప్పుడో వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను గదా! బోర్‌గా ఫీల్ అవుతారేమో అనిపించింది. కానీ ఏంటంటే నేను ముందుగా ఆ రోజు షూట్ చేసుకొని ఉంచుకున్నాను. కానీ తర్వాత నాకు వీలు పడలేదనమాట పోస్ట్ చేయడం కోసము. ఎలాగో కొంచెం గ్యాప్ వచ్చింది కదా అని కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పి నేను వీడియోస్ పోస్ట్ చేయడం అయితే అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదనమాట. కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించింది. అలా అందుకని నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు. 3 వారాల పైన అయిపోయింది. వాచ్ టైమ్ గూడా చాలా వరకు తగ్గుతూ వచ్చిందనమాట. వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయట్లేదు గదా! ఇంకా కొన్ని రోజులు ఆగితే 1 మంత్ అయిపోతూ ఉంటుంది. ఈ మధ్యనే మళ్ళీ షార్ట్స్ అయితే స్టార్ట్ చేశాను దీనిలోనే. అలా వాళ్ళిద్దరూ రాఖీ కట్టి అలా 2 ఫోటోలయితే దిగేశారు. తర్వాత షాన్విక గూడా నేను తెచ్చిన రాఖీ అయితే ఇచ్చేసాననమాట చెల్లికి. ఇంకా వాడికి ముందు అలా బొట్టు పెట్టి స్వీట్ తినిపించి వాడికైతే రాఖీ కట్టింది. వాడైతే మురుసుకుంటూ ఉన్నాడనమాట అది రాఖీ కడుతూ ఉంటేను. అప్పటికే పాపం దానికి చాలా చిరాగ్గా అనిపించి పాపం ఏడుస్తూ ఉందనమాట పాపాయి. ఎక్కువ మందిని చూసేసరికి ఒకసారికే భయపడిపోయింది. అలా ఏడుస్తూ మొత్తానికి రాఖీ అయితే కట్టేసిందనమాట. అది వచ్చేసి దానికి ఫస్ట్ రాఖీ. లాస్ట్ ఇయర్ అయితే అది లేదు. శ్రిత కూడా ముందుగానే మేము హైదరాబాద్ నుంచి విజయవాడ రాకమునుపే ఒక 1 వీక్ ముందే అవ్యాన్ష్‌కి రాఖీ అయితే పంపించేసింది. ఇప్పుడు ఈ చెల్లి వాళ్ళు కూడా సిద్ధూకి రాఖీ కట్టి తర్వాత అవ్యాన్ష్ దగ్గరికి వెళ్దామని చెప్పి ముందుగా వచ్చారనమాట. ఎర్లీ మార్నింగ్ 9కే అలా వచ్చి వీడికి రాఖీ కట్టేసి తర్వాత అవ్యాన్ష్ దగ్గరికైతే వెళ్ళిపోయారు షాన్విక వాళ్ళు. దానికేంటంటే నేను ముందుగానే ఒక ఫ్రాక్ అయితే కొన్నాను. ఆ ఫ్రాక్ అయితే వాడితో ఇప్పించేసాననమాట. అదైతే చక్కగా అలా అక్షింతలు గూడా వేయించుకుంది. సిద్ధుగాడు గూడా ఇంట్రెస్ట్‌గా అలా అక్షింతలైతే వేశాడనమాట దానికి. ఆ హడావిడంతా చూసి దానికి చాలా భయమేసి చాలా సేపు మింగిల్ అవ్వలేకపోయింది. అలా ఏడుస్తూ మొత్తానికి ఆ రోజు రాఖీ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. ఈ రాఖీ ఇదంతా అయిపోయిన తర్వాత నేను మా వారు వెళ్ళి ఇలా చిన్న కేక్ అయితే తీసుకొచ్చాము. మామయ్య గారికి, అత్తయ్య గారికి 41వ పెళ్లి రోజు అనమాట అది. అయితే మాకు అంతా గుర్తులేదు. 42 అని చెప్పి అనుకుని దాని మీద 42 అని వేయించాము. యాక్చువల్‌గా అది 41 అనమాట. అయితే ఈ పిల్లలిద్దరైతే ఇంకా చాలా హడావిడి చేశారు. అందుకే పెద్దలు అంటారేమో ఇంటికి ఒక్క ఆడపిల్లైనా కంపల్సరీ ఉండాలి అని చెప్పి అంటారేమో అని ఆ రోజు అనిపించింది. ఎందుకు అంటే వాళ్ళిద్దరు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మావయ్య గారికి, అత్తయ్య గారికి పెళ్లి చేసినట్టుగా అనిపించిందనమాట మళ్ళీ. అది కూడా ఆ పిల్లలిద్దరూ అలా చేశారనమాట. అంటే పెళ్ళిళ్ళల్లో అన్నీ చూస్తూ ఉన్నారు. యూట్యూబ్‌లో కూడా అన్నీ చూస్తూ ఉంటారు గదా! అలా దండలు కూడా తీసుకొచ్చాము వచ్చేటప్పుడు కేక్‌తో పాటు. అవి ఇద్దరు చెరొకటి అలా మావయ్య గారితో అయితే వేయించేశారు. వేయించేసిన తర్వాత ఇంక మావయ్య గారి వాళ్ళకన్నా ముందే వీళ్ళెప్పుడు కట్ చేద్దాం అని చెప్పి ముగ్గురు వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా మా అత్తయ్య గారు చేయి పట్టుకొని పిల్లలు కేక్ అయితే కట్ చేశారు. ఇంకా అది కూడా వాళ్ళు తినిపించుకునేదాకా వదలలేదనమాట పిల్లలు. అంటే వాళ్ళకి ఎప్పుడూ అలాంటివన్నీ అలవాటు లేవు. అలా తినిపించుకోవడము పెద్దవాళ్ళు కదా! అప్పటి వాళ్ళకి ఇవన్నీ అంత ఇంట్రెస్ట్ ఉండవు. కాకపోతే ఆ రోజు మా కోసం మామయ్య గారు, అత్తయ్య గారైతే అలా కూర్చొని కేక్ అయితే కట్ చేసి అలా అయితే ఎంజాయ్ చేశారనమాట. మావయ్య గారికైతే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలాంటివి. అత్తయ్య గారైతే ఇంకా ముందుగా వద్దు అని చెప్పైతే అంటూ ఉంటారు. కానీ మేము తెచ్చిన తర్వాత చేయాల్సిందే అంటే ఇంక అలా కూర్చుంటారనమాట. అలా ఇద్దరు తినిపించుకున్నారు. మాకైతే భలే ఫన్నీగా అనిపించింది. అలా పిల్లలు శ్రిత, వేద ఇద్దరు మీరిద్దరు తినిపించుకోండి అని చెప్పి చెప్తే వాళ్ళు అలా చేశారనమాట. అలా ఆ రోజు రాఖీ పండుగ, ఓణీలు, మామయ్య గారి వాళ్ళ పెళ్లి రోజు 3 ఒకరోజే అలా సరదాగా గడిచిపోయాయి. అయితే ఇంటి ముందు పక్కన అంతకుముందు ఇలా రోడ్డయితే లేదు. ఇప్పుడు ఈ రోడ్డు వేయించిన దగ్గర నుంచి పిల్లలు ఫ్రీగా ఆడుకోవడానికి బావుందనమాట. ఎందుకంటే అటుపక్క ఇళ్ళు అంతగా లేవు. వెహికల్స్ రావడం గూడా మావి తప్ప ఏ వెహికల్ రాదనమాట ఆ రోడ్‌లోంచి. ఇంకా ఈవినింగ్ అయితే చాలా బావుంటుంది. చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుందనమాట అక్కడ వాతావరణం అంతా. మార్నింగు మొక్కలొచ్చాయి ఇంటి ముందు. ఇంక వర్షాలు పడ్డప్పుడు నార్లన్నీ తెస్తూ ఉంటారు గదా అమ్మడానికి. అలా మావయ్య గారైతే మొక్కలైతే తీసుకున్నారు. చామంతి 2, 3 రకాలు అలా తీసుకున్నారనమాట. నా మావయ్య గారికి నాకులాగానే మావయ్య గారికి గూడా మొక్కలంటే బాగా ఇంట్రెస్ట్. కాకపోతే ఏంటంటే వరదల టైంలో చాలా వరకు మొక్కలైతే పోయాయి లాస్ట్ ఇయర్.
అప్పటి నుంచి ఒక్క మొక్క కూడా పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అవి ఉంటాయో పోతాయో అన్నట్టుగా పెట్టట్లేదు. కానీ ఇంక ఇంటి ముందుకు వచ్చేసరికి ఇంకా తీసుకున్నారు. మొక్కలు తీసుకోమని చెప్పి అడిగామన్నమాట మావయ్య గారిని. 2 మొక్కలు తీసుకోమని చెప్పి అడిగితే అలా చామంతి మొక్కలైతే తీసుకున్నారు. ఇంకా మందారము, చిన్న చామంతి మొక్కలు 2, 3 రకాలు అలా తీసుకొని వాటినైతే నాటేశారనమాట మావయ్య గారైతేను. అలా గ్రిల్ లోపల ప్లేస్ ఉండింది. అంతకు ముందున్న మొక్కలన్నీ పోయాయి. ఇంకా వాటి ప్లేస్లో వీటినైతే రీప్లేస్ చేశారు. సిద్ధుగాడు కూడా ఆ మొక్కలు అవన్నీ కవర్లు కట్ చేయడానికి అన్నట్టుగా కత్తెర పట్టుకొని అలా తిరుగుతూ ఉన్నారు. అంతకుముందు డాబా పైన కూడా చాలా వరకు మొక్కలైతే పెట్టారు. పైన అయితే కూరగాయలు పెట్టారనమాట ఎక్కువ. కింద పూల మొక్కలు పెట్టారు, పైన కూరగాయలు పెట్టారు. కానీ సమ్మర్ వచ్చి ఒకవేళ వీళ్ళు హైదరాబాద్ వచ్చినట్లయితే ఆ మొక్కలు ఉండేవి కదనమాట. అలా మొక్కలన్నీ పోయాయి. మళ్ళీ వినాయక చవితి పూర్తి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.